ఆంధ్రప్రభ. దిస్ ఇస్ హారిక. ప్రెసెంట్ అయితే మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మన నక్లెస్ రోడ్ లో ఉన్న సరాస్ ఫెయిర్ 2024 కి మళ్ళీ వచ్చేసాం. మరికొన్ని ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, అవేంటో ఇప్పుడు తెలుసుకుంటాం. ప్రెసెంట్ అయితే అక్కడ చాలా బొమ్మలు ఇంట్రెస్టింగ్ కనిపిస్తున్నాయి, మనం అక్కడికి వెళ్దాం. కొండపల్లి కోయ బొమ్మలు విజయవాడలో ఉన్న చిన్న గ్రామాల నుంచి కొండపల్లి అనేది చాలా బొమ్మలకి ప్రత్యేకమైన ఊరు. అక్కడ కోయ బొమ్మల్ని, హ్యాండ్ క్రాఫ్టెడ్ కోయ బొమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తారు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి ఆ బొమ్మలు. చాలా అన్ని టైప్స్ ఆఫ్ బొమ్మలు తయారు చేస్తారు కదండి. చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. చెక్కలతో తయారు చేసిన బొమ్మలు, చెక్కతో తయారు చేసిన ఆటో, చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. వీణలు ఉన్నాయి, చాలా చూడండి మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. ఆటోలు, లారీలు, చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. చూడండి వీళ్ళ వెనక, ఈ బొమ్మల వెనక ఎంత కష్టం ఉందో మనం ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎట్లా తయారు చేస్తారు, ఎన్ని డేస్ పడుతుంది, ఏ వుడ్ యూస్ చేస్తారు దీనికి, అటువంటి అన్ని మనం ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూస్తున్నారుగా ఇక్కడ ఈ బొమ్మలు చూస్తుంటే నాకైతే కొండపల్లి ఊరు ఎలా ఉంటుందో అట్లానే ఒక పల్లెటూరు వాతావరణం చూస్తున్నట్టు అనిపిస్తుంది. పల్లెటూరులో ఏ వస్తువులైతే వాళ్ళు వాడతారో, ఎలాంటి టైప్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలుగా ఎంత నీట్ గా చేసి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ తో మంచిగా చేసి ఇక్కడ పెట్టారు. చాలా టైప్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి. ఇది ఎడ్ల బండి చూసారా, పల్లెటూరులో ఎడ్ల బండ్లు తిరుగుతాయి, అలాంటిది ఇక్కడ బొమ్మ చేసి పెట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇదేంటండి, దీన్ని ఏమంటారు? గూడు బండి. చూడండి ఇన్నాళ్ళు మనకి ఆటోలు అట్లాంటి ఏం లేనప్పుడు ఇవే ఎక్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇవే మనల్ని తీసుకెళ్లేవి పాత రోజుల్లో. ఇప్పుడు ఇలాంటివి ఎక్కడ కనిపించడం లేదు, పల్లెటూర్లలో తప్ప. అక్కడ కూడా రేర్ అనుకుంటా నాకు తెలిసి. ప్రతి ఒక్క ఐటమ్ ఉంది అక్కడ. ఊర్లలో గుడులు ఎలా ఉంటాయి అట్లనే దేవుని విగ్రహాలు చాలా ఉన్నాయి. లక్ష్మీదేవి, చాలా అమ్మవారి విగ్రహాలు చాలా ఉన్నాయి. ఏనుగులు, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. ఎట్లా తయారు చేశారు, ఎంత ప్రాసెస్ అయింది, ఎంత ప్రాసెస్ ఉంటది. ఊర్లో పెళ్లి పల్లకి చూసారు కదా, పెళ్లి పల్లకి. సంక్రాంతికి ఒక హరిదాసు ఇంటి దగ్గర వాతావరణం ఎట్లా ఉంటదో ఈ చిన్న బొమ్మ ద్వారా మనకి మొత్తం చూపిస్తున్నారు. చూడండి, ఒక ఇల్లు, ఇంట్లో వాళ్ళు, ఒక హరిదాసు రావడం, పక్కన బావి, చెట్లు, జనాలు, హరిదాసులు, ఆవు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక సంక్రాంతి వాతావరణం అంతా ఈ బొమ్మలో కనిపిస్తుంది నాకు. చూస్తున్నారుగా ఇక్కడ ఆడవాళ్ళు చేసే వంటలు, మంచిగా మసాలాలు అయ్యి నూనె బొమ్మలు, రోకల్ బండలతో, రోళ్ళతో. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా తయారు చేశారు, దీని ప్రాసెస్ ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది, ఏ వుడ్ యూస్ చేస్తారో అవన్నీ ఇప్పుడు మనం ఈమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నా పేరు పుష్పదుర్గ. మేము ఎస్హెచ్ గ్రూప్ నుంచి వచ్చాము. మేము కొండపల్లి బొమ్మలు తయారు చేస్తాము. ఓకే. ఈ బొమ్మలు అనేది మేము ఒక్కొక్కటి చేయడం కాదు. ఇప్పుడు ఒక బొమ్మ ఉందంటే అది 10 సెట్స్ వేసుకుంటాము. ఓకే. ఇన్ని డేస్ అని పెట్టుకుంటాము. ఆ టైం లోపు ఆ బొమ్మ కంప్లీట్ అవ్వాలి, అట్లా చేసుకుంటామండి. ఓకే. మాకు కొండపల్లిలో షాప్ కూడా ఉంది. షాప్ తో పాటు మేము ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తాము. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సప్లై కూడా చేస్తాం బొమ్మలు. ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ వరకు ఉంటాయి మీ దగ్గర? గిఫ్ట్స్ కుంకుమబర్ని మోడల్స్ నుంచి ఉంటాయండి. చిన్న కుంకుమబర్ని 100 రూపీస్ కాడ నుంచి ఉంటాయి. కీ చైన్స్ ఉంటాయి, బొంగరాలు ఉంటాయి, 30 రూపీస్, 40 రూపీస్ అలా. ఆ రేంజ్ నుంచి ఇక 3000, 4000 పెద్ద అమ్మవారి గుళ్ళో విగ్రహాలు కూడా చేస్తారు మా పేరెంట్స్. అవునా? 30-40 ఇయర్స్ నుంచి మా పేరెంట్స్ ఇదే వర్క్ అండి. మా తాతల కాలం నుంచి అసలు వీటిలో ప్రత్యేకత ఏంటి? కొండపల్లి బొమ్మలకి ఏంటి ఇంత ప్రత్యేకత? అసలు ఎలా ఉంటాయి అక్కడ పద్ధతులు, అక్కడ ఎట్లా తయారు చేస్తారు, ఎందుకు ఇంత ప్రత్యేకత కొండపల్లి బొమ్మలకి? 400 ఇయర్స్ నుంచి చరిత్ర ఉందండి. 400 ఇయర్స్ నుంచి రాజస్థాన్ వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యి కొండపల్లి బొమ్మలు ఇలా తయారు చేయడం అక్కడ నేర్చి అప్పటి నుంచి తరతరాలుగా అలా వస్తా ఉంది కొండపల్లి బొమ్మల ప్రత్యేకత. ఇంకా అక్కడ మనకి దగ్గరలో కొండకి అనుకొని ఉంటుంది విలేజ్ అంతా కొండపల్లి. అందుకే కొండపల్లి అనే అలా విలేజ్ అలా వచ్చి అక్కడ నుంచి వర్కర్స్ నేర్చుకుంటా వచ్చి ఇంకా ఆ పేరు వచ్చిందండి వాటి కొండపల్లి బొమ్మలు. ఇప్పటికీ అదే ఫాలో అవుతుంది. రాజస్థాన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకుని తరతరాలుగా వీళ్ళ తాతల దగ్గర నుంచి, ముత్తాతల దగ్గర నుంచి ఈ వృత్తిని వాళ్ళు నేర్చుకుని
ఇలా మనకి సరాస్ ఫెయిర్ దగ్గర తీసుకొచ్చి ఒక మంచి ఎగ్జిబిషన్ లాగా ఒక మంచి బిజినెస్ చేసుకుని మంచిగా ఇంత నీట్ గా మంచి మంచి బొమ్మల్ని మనకి అందిస్తున్నారు. ఈ తరం వాళ్ళకి ఎడ్ల బండ్లు అంటేనే తెలియదు. ఒక పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి తెలియని వాళ్ళకి తెలియజేస్తూ చాలా మంచిగా డిజైన్ చేసి వేరే విదేశాలకు కూడా వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వీళ్ళ బిజినెస్ ని. ఈ మధ్య ఇన్నాళ్ళు ఇలాంటివి మనకి ఊర్లలో చూస్తేనే కనిపిస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ లో సరాస్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ద్వారా మన ముందుకు వీళ్ళు తీసుకొచ్చారు. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ సరాస్ ఫెయిర్ స్టాల్ నెంబర్ 75 దగ్గరకు వచ్చి మీరు చూస్తే మీకు చాలా రకాలైన బొమ్మలు మీకు కనిపిస్తాయి. చూడగానే ఏదైనా కొనుక్కోవాలనిపిస్తుంది మీకు. అంత మంచిగా అసలు ఈ వస్తువుల్ని బొమ్మల్ని కొయ్య బొమ్మల్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎట్లా తయారు చేస్తారు, ఏం వాడతారో ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుంటాం. ఎట్లా తయారు చేస్తారండి ఈ బొమ్మలు? సపోజ్ 1 పీస్ లాగా అలా చేయమండి. ఒక 10 పీసెస్ 20 పీసెస్ అలా వేసుకొని చేస్తాము. ఒక 20 పీసెస్ 30 పీసెస్ అయితే ఒక 1 వీక్ అలా టైం పడుతుంది. ప్రతిదీ హ్యాండ్ మేడ్ అండి. అంతా చేత్తో చెక్కి ప్రతి బొమ్మ కానీ ప్రతిదీ చేత్తో చెక్కి చేస్తారు. తర్వాత మా మదర్ అలా పెయింటింగ్ వేస్తారు. మా మదరే కాదు, అలా చేసే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. మొత్తం ఒక 100 ఫ్యామిలీస్ వరకు ఉన్నాయి పెయింటింగ్ చేసేవాళ్ళు. మా మదర్ అయితే 40 ఇయర్స్ నుంచి ఇదే వర్క్. మా పేరెంట్స్ అంతా ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తూ ఉంటారు. ఇంత ఇన్నోవేటివ్ థాట్ ఎవరిదండి అసలు? ఇంత పల్లెటూరు వాతావరణం తీసుకొచ్చి మంచి ఈ తరం పిల్లలు చూడలేని బొమ్మలన్నీ ఇక్కడ తీసుకొచ్చి మీరు పెట్టారు. అసలు ఎట్లా వచ్చింది మీకు ఈ థాట్? 1 by 1 ఒకరికి వచ్చిన థాట్ అలా ఇంప్లిమెంట్ అవుతా అలా వస్తా ఉన్నాయండి బొమ్మలు. ఓకే. ఈ బొమ్మ తయారు చేసే వాళ్ళు ఒక్కరంట, వీటికి పెయింటింగ్ వేసేవారు ఇంకొకరు. ఈ బొమ్మ వెనక చాలా మంది కష్టం ఉంది. సో అంత కష్టం ఉంది కాబట్టి ఈ బొమ్మ ఇంత బాగుంది. చూసారు కదా ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో. చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం రోజు వాడే వస్తువుల దగ్గర నుంచి పల్లెటూరులో వాడే వస్తువులు మొత్తం అన్ని చాలా రకాలు ఉన్నాయి. కృష్ణార్జున రథం ఇది. కృష్ణార్జున రథం చూస్తున్నారుగా, యుద్ధాలలో మహాభారతంలో కనిపించే రథాలు ఒక బొమ్మ రూపంలో మన కళ్ళ ముందు తీసుకొచ్చారు. గృహప్రవేశం చేస్తున్నారు, హౌస్ వార్మింగ్ చేస్తున్నారు. హౌస్ బొమ్మలు, ఇల్లు, గృహ ప్రవేశం. చూడండి, ఒక మంచి గృహ ప్రవేశ వాతావరణాన్ని ఇక్కడ మంచిగా పక్కన పూజలు చేస్తున్నారు. ఆవుతో ఫస్ట్ హౌస్ ఎంట్రింగ్ చేస్తున్నారు. మంచి చాలా మంచి బొమ్మల్ని మన ముందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు. ఎవరికైనా కొనుక్కోవాలని ఉంటే సరాస్ ఫెయిర్ నక్లెస్ రోడ్ లో పీపుల్స్ ప్లాజా దగ్గర ఈ సరాస్ ఫెయిర్ 2024 ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ మంత్ 7th వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. కొండపల్లి కోయ బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. కొనుక్కోవాలనుకుంటే స్టాల్ నెంబర్ 75 దగ్గరకు వచ్చి మీరు కొనుగోలు చేయొచ్చు.